విషయం చెప్తా విను. 50 సంవత్సరాలు దాటినాక ప్రేక్షకులు మీకు కూడా 50 సంవత్సరాలు నిండిన తర్వాత మగాడిని సంపాదన మిషన్ లాగా, ఆడదానిని జీతం లేని ఆయాలాగా చూస్తారు పిల్లలు. పెద్దబ్బాయి 60 సంవత్సరాల తర్వాత చిన్నపిల్లల్ని చూసే బాధ్యత మనకు అప్పచెప్తారు. 70 తర్వాత మీ అవసరం ఎవరికీ ఉండదు. ఇంకో విషయం తెలుసా, 80 సంవత్సరాల తర్వాత మన పని మనం చేసుకోలేము. ప్రాణం ఎప్పుడు పోతుందా అని మనం ఎదురు చూడాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అయ్యా పీచినారు, మీ పీచినారుతనం వదిలేసి మంచి ఫుడ్ తిని హ్యాపీగా ఉండండి. వయసు ఉన్నప్పుడే దేవాలయాలు చూసిరండి. పెద్దబ్బాయి ఇంకొక విషయం, మీ డబ్బును మీ పిల్లలు బోనస్గా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు కాబట్టి. ఏమండోయ్, మానవ జీవితం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. అందుకే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి. అందుకే మీరు హ్యాపీగా ప్రేమించుకొని ఆనందంగా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. చిన్నబ్బాయి నువ్వు చెప్పావు కదా, నేను కూడా చెప్తున్నా వాళ్ళకి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అర్థమైందా? 51 సంవత్సరాలు నిండిన తర్వాత చిన్నబ్బాయి నువ్వు కానీ నేను కానీ, అర్థమైందా? 51 సంవత్సరాలు నిండిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండకపోతే కుదరదు. సరేనా? ఓకే. ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా విని ఓహో ఇదా జరగబోయేదని చెప్పని తెలుసుకోవాలి. ఓకే 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 రైట్.